ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ఛానల్లోకి స్వాగతం అండి. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకొచ్చాను. రేపే భీముని అమావాస్య. ఈ అమావాస్య సంవత్సరానికి ఒకసారి వచ్చే అమావాస్య. చాలా విశిష్టత కలిగిన అమావాస్య. ఈ రోజున స్త్రీలందరూ ఈ పూజను కనుక చేస్తే మంచి ఫలితం వస్తుంది. ఆ వ్రతం పేరే ప్రతి సంజీవని. ఈ వ్రతాన్ని ఇంట్లో ఉన్న వాటితోనే మనం సులభంగా చేసుకోవచ్చు. భక్తి ప్రధానమండి. భక్తితో ఈ పూజని చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ఎన్ని సంబంధాలు చూసినా ఏ ఒక్కటి కుదరక పెళ్లి ఆలస్యం అవుతున్న స్త్రీలందరూ కూడా ఈ రోజున ఈ పూజ ఖచ్చితంగా చెయ్యండి. పెళ్ళైన స్త్రీలు ఈ వ్రతం చేస్తే భర్త 10 కాలాల పాటు చల్లగా ఉంటారు. భర్తకున్న అభివృద్ధి దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు సుమంగళి భాగ్యం కలుగుతుంది. కాబట్టి ఈ చిన్న పూజ చేసుకుంటే పెళ్లి కాని స్త్రీలు భీముల్లాంటి భర్త మీకొస్తాడు. ఇక్కడ భీముడు అంటే పరమేశ్వరుడు అనే అర్థం. ఎంతో శుభప్రదమైన పూజ. ఈ పూజ ఇంట్లో ఉన్న వస్తువుతోనే ఈ పూజను చేసుకోవచ్చు. ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు పెట్టుకుని తల స్నానం చేసి పూజ మందిరాన్ని శుభ్రపరచుకుని పార్వతీ పరమేశ్వరుని ఫోటో ముందు చిన్న అరిటాకు వేసి కాస్త బియ్యం పోయండి. ఆ బియ్యంలో 2 తమలపాకులు ఉంచండి. పసుపుతో 2 బిళ్ళలను చేసి పెట్టండి. మనం గణపతిని చేస్తాం కదా, అలా అన్నమాట. ఒకటి పరమేశ్వరుడు, రెండోది పార్వతీదేవి. తర్వాత 2 దీపాలను తీసుకోండి. ఆ 2 దీపాలకి కుంకుమ బొట్టు పెట్టండి. తర్వాత 5 పోగుల దారం తీసుకుని పసుపు రాసి పసుపు కొమ్ము కట్టి దీపాన్ని కట్టండి. అటువంటిదే మరో దారం తీసుకుని 2వ దీపానికి కట్టండి. ఆ 2 దీపాల్లో ఆవు నెయ్యి వేసి 5 ఒత్తులు వేయండి. నైవేద్యం పరవన్నంగా సమర్పించండి. అలాగే 5 పోగుల దారం తీసుకుని పసుపు రాసుకుని వాటికి పువ్వులు కట్టి 2 తోరణాలు తయారు చేసుకోండి. దీపాలు వెలిగించి ధూపం సమర్పించి పూజ చేసుకోండి. ఇలా రేపు ఎవరైతే పార్వతీ పరమేశ్వరుని శ్రద్ధతో భక్తితో పూజిస్తారో జీవితం అంతా కూడా అర్ధనాగేశ్వరులా కలిసి ఉంటారు. దీనిని జ్యోతి భీమేశ్వర వ్రతం అని కూడా అంటారు. ఇలా పూజ చేసిన తర్వాత భార్య భర్తకు పాద పూజ చేయాలి. ముందు పూజ మందిరంలో పెట్టిన తోరణాలు తీసుకుని ధూపం సమర్పించి భర్తకి ఒకటి కట్టాలి. అలాగే భర్తను తన చేతికి ఒకటి కట్టమనాలి. తర్వాత భర్తను తూర్పుకి అభిముఖంగా కూర్చోమనండి. మీ భర్త పాదాలు నీరుతో కడిగి భర్త పాదాలకు గంధం పెట్టి పాదాలు కడిగిన నీరును పార్వతీ పరమేశ్వర అని 3 సార్లు అనుకుని తల మీద వేసుకోండి. తర్వాత భర్త కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి. భర్తకు దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని తినిపించండి. అలాగే భర్తను ఏదైనా అడగండి. డబ్బులు అడగండి. 50 రూపాయలు ఇస్తే దాచుకోండి. 100 రూపాయలు ఇస్తే గాజులు కొనుక్కోండి. 500 ఇస్తే చీర కొనుక్కోండి. ఆ తర్వాత భర్త కాలు కడిగిన తర్వాత ఆ నీళ్ళని ఏ చెట్టు కిందన్నా పోసేయాలి. ఇలా చేయడం వల్ల వీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా కలిసి ఉంటారు. అలాగే మీ భర్తకి ఈ విధంగా పాదపూజ చెయ్యడం వలన మీ భర్తకున్న అభివృద్ధి దోషాలన్నీ తొలగిపోయి అతను అభివృద్ధి దిశగా జీవితంలో ముందుకు వెళతాడు. ఇక తర్వాత పెళ్లి కాని స్త్రీలు పాదపూజ ఎవరికి చెయ్యాలంటే వాళ్ళు తల్లిదండ్రులకు చెయ్యాలి. వాళ్ళ తల్లి తండ్రికి పాదపూజ చేసి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఒక తోరణం మీ అమ్మతో కట్టించుకోండి. ఇంకో తోరణం తులసి మొక్కకు సమర్పించండి. అలాగే ఈ పూజ అయిన తర్వాత పెళ్లి కాని స్త్రీలు దేవుడి ముందే పడుకోవాలి. ఈ పూజ చేసేవారు బ్రహ్మచార్యం పాటించవలసిన అవసరం లేదండి. ఈ విధంగా రేపు పూజ చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి. పెళ్లిగాని స్త్రీలకు మంచి చక్కటి సంబంధం కుదురుతుంది. పెళ్లి అయిన స్త్రీలు చేస్తే భార్యాభర్తల మధ్య ఎటువంటి కలహాలు లేకుండా సంతోషంగా ఉంటారు. ఈ పూజను రేపు ఉదయం సమయంలో అన్నా చేసుకోవచ్చు, సాయంత్రం సమయంలో అన్నా చేసుకోవచ్చు. సమయం లేదు. రేపు ఈ పూజను అందరూ చేసుకోండి. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓం శ్రీమాత్రే నమః.